జరిగే పోరాటంలో మీరు పాల్గొనటం లేదంటే మీరు చనిపోయి చాలా కాలమైంది. కామ్రేడ్, ఈ నెల 24వ తేదీ ఆదివారము కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల కార్మిక సంఘాలన్నీ కలిపి పాత గాజువాక నుంచి కొత్త గాజువాకు ప్రదర్శన చేస్తూ, అలాగే కొత్త గాజువాక పాత గాజువాక వరకు వస్తూ బహిరంగ సభని జయప్రదం చేయాలని అఖిలపక్ష కార్మిక సంఘాలుగా పిలిపివ్వడం జరిగింది. ఈ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్కి ఏదైతే ఉందో ఈ ప్రభుత్వ సంస్థలో కొనసాగించాలని పార్లమెంట్లో మోడీ గారు ప్రకటించాలనేసి ఈ యొక్క నిదర్శన ఇది జరుగుతుంది. దీనికి ఉక్కు నిర్వాసితులందరికీ ఉపాధి కల్పించాలని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విధానం ఆపాలని, అలాగే ఇప్పటికే కాంట్రాక్ట్ కార్మికులకు సుమారుగా 6-5 నెలల నుంచి జీతాలు లేక అన్నమో రామచంద్రని బాధపడుతున్నారు. వాళ్ళ తక్షణమే జీతాలు కల్పించాలని, అందరికీ ఉపాధి భద్రత కల్పిస్తూ ఇప్పుడు బయట ఉన్న కార్మికులందరినీ విధుల్లో తీసుకొని కార్మికుల ఉపాధి భద్రత కల్పిస్తారనేసి ఈ యొక్క అఖిలపక్ష కార్మిక సంఘాలుగా రేపు గాజువాకలో జరిగే మహాప్రదర్శనని కార్మిక సంఘాల పిలుపు వరకు కార్మికులు కార్మిక కుటుంబాలు అందరూ కలిసి జయప్రదం చేస్తారని కోరుతున్నాం. ఉక్కు కాంట్రాక్ట్ కార్మికులకు విజ్ఞప్తి, మిత్రులారా, రేపు 24 జరగబోయే భారీ పాదయాత్రలో అలాగే బహిరంగ సభలో భారీ ఎత్తున ఫ్యామిలీతో అందరూ పాల్గొనాలని, కార్మికులు కూడా అందరూ పాల్గొనాలని ఈ ఉక్కు అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాల తరఫున మా మనవి. అలాగే కార్మిక వ్యతిరేక ఏదైతే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందో దాని వ్యతిరేక విధానాలని తిప్పికొట్టాలని, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కార్మికులకి వెంటనే జీతాలు చెల్లించాలని, ఏ కార్మికుని తొలగించినా దాన్ని వ్యతిరేకిస్తూ ఈ యొక్క పోరాటంలో బహిరంగ సభలో పాల్గొనాలని మరీ కోరుతున్నాను. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం పోరాట కమిటీ పిలుపునిచ్చిన మేరకు 24వ తారీఖుని ఆదివారం జరుగుతున్న మహారాలీకి ప్రతి ఒక్క కార్మికుడు ఫ్యామిలీలతో సహా వచ్చి ఈ యొక్క మహాపాదయాత్రని జయప్రదం చేస్తూ, అలాగే రేపు 29వ తారీఖుని మోడీ గారు విశాఖపట్నం వస్తారని తెలుస్తుంది. ఇదే విధంగా మోడీ గారు విశాఖపట్నం వచ్చినట్టయితే, గతంలో విశాఖపట్నం వచ్చి మోడీ గారు స్టీల్ ప్లాంట్ కోసం ఒక ముక్క కూడా మాట్లాడలేదు. అదే ఇప్పటికీ కూడా 1380 రోజుల నుండి నిరాహార దీక్షలు చేస్తున్నా సరే ఎవరు పట్టించుకునే నాదులు లేడన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం కనీసం కూడా చూడడం లేదు. రేపు 29వ తారీఖుని మోడీ గారు వస్తే మటుకు ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయిస్తామని చెప్పాలి. అదేవిధంగా మిగిలి ఉన్న నిర్వాసితులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పాలి. ఈ యొక్క ప్రకటన ప్రకటిస్తూ స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లోని ప్రైవేటీకరణ చెయ్యము, ప్రభుత్వ రంగంలోనే ఉంటుందని చెప్పేసి మోడీ గారు ప్రకటించాలని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చినందుకు అఖిలపక్ష కార్మికులకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాట కమిటీ పిలుపు మేరకు ఏదైతే 1380 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మన యొక్క బాధను పట్టించుకోకుండా ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రభుత్వంలో ప్రైవేటైజేషన్ చేస్తామని ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ పిలుపు మేరకు కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబ సభ్యులతో కూడా, ఎందుకంటే కాంట్రాక్ట్ కార్మికులు చాలా ఇంపార్టెంట్, మొన్నే 4000 మందిని తొలగించారు. ఏ విధంగా అయితే జరుగుతున్నాయో కాంట్రాక్ట్ కార్మికుల మీద జరిగే ఒడిదుడుకులన్నీ మనం తట్టుకోవాలంటే రేపు 24వ తారీఖున ఆదివారం ఉదయం 9 గంటలకి కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబ సభ్యులతో అందరూ వచ్చి ఈ పాదయాత్రను బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కామ్రేడ్స్ అందరికీ నమస్కారం. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపు మేరకు స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మిక సంఘాలన్నీ కూడా మరి రేపు ఆదివారం 24వ తేదీన మరి గాజువాకలో పాత గాజువాకలో జరుగు మహాపాదయాత్ర బహిరంగ సభను కూడా మరి కుటుంబ సభ్యులతో ఇచ్చేసి మా యొక్క సభను జయప్రదం చేస్తారని చెప్పేసి కోరుతూ, అలాగే మన యొక్క నిరసన కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి. ఎందుకంటే రేపు రానున్న కాలంలో మోడీ గారు కూడా విశాఖపట్నం పర్యటనకు వస్తున్న సందర్భంగా మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పైన ఆయన ఖచ్చితంగా ఇది ఒక నిర్ణయం తీసుకోవాలి. గత 3 సంవత్సరాల బట్టి కూడా ప్రైవేటీకరణ వ్యతిరేకంగా మరి స్టీల్ ప్లాంట్ నుండి కార్మిక వర్గం అంతా కూడా పోరాడుతూ ఉన్నది. మరి దాన్ని ఆయన దృష్టిలో పెట్టుకొని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టి స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించి, అలాగే స్టీల్ ప్లాంట్కు మైన్స్ అలాగే ఆర్థిక ప్రయోజనం కూడా చేకూర్చి, అలాగే కాంట్రాక్ట్ కార్మికులు కూడా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. వీటిలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి మంచి నిర్ణయం తీసుకొని స్టీల్ ప్లాంట్ను కొంచెం ఉన్నత స్థితిలో తీసుకొస్తారని చెప్పేసి కోరుకుంటూ, మరి రేపు జరగబోయే మహాపాదయాత్రని కుటుంబ సభ్యులతో వచ్చి జయప్రదం చేస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కార్మిక లోకానికి అందరికీ మిత్రులారా, నవంబర్ 24 ఆదివారం నాడు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిపే పాత గాజువాక నుంచి కొత్త గాజువాక జంక్షన్ వరకు పాదయాత్రని మీ కుటుంబ సభ్యులతో కలిసి జయప్రదం చేయండి. ఎందుకంటే కార్మికులకు వ్యతిరేకంగా మన ప్లాంట్లో జరుగుతున్న ప్రతి పరిణామం మీ అందరికీ తెలుసు.
మన కుటుంబాలు మనం రోడ్డున పడకుండా ఉండాలంటే మనకు పోరాటం తప్ప వేరే మార్గం లేదని మీ అందరికీ తెలుసు. కాబట్టి ఎవరో కూడా నేను పిలవలేదు, వాడు పిలవలేదు, వీళ్ళ పిలవలేదు కాకుండా మీ బాధ్యతగా, మీ వంతుగా మీరు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మన నిరసన కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసే కార్యక్రమంలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో కార్మికుడు ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబ సభ్యులతో, అట్లాగే డీపీలు ఎంతమంది ఉన్నారో అంతమంది వారు కూడా వారికి ఇన్ని సంవత్సరాలైన వాళ్ళకి న్యాయం జరగలేదు. 40 సంవత్సరాలు ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నారు, బయట పని లేకుండా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా బాధ్యతగా ఈ కార్యక్రమం దిగి హాజరు కావాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశం నాకు ఇచ్చిన అఖిలపక్ష కార్మిక సంఘాలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.